Namaste all. I am Sivamani, founder of Youth for Revolution. Youth for Revolution is a non-governmental organization and it is a group of young Indians, researchers and professionals. Our main aim is to create awareness among our youngsters and common people about various social, economic and environmental issues and help them to resolve it. It known our system and environment make us life better. With this aim, we conduct several programs in Andhra Pradesh and Pondicherry. Today, we are very glad to be here because we have Adisesu Garu with as our guest. He will be delivering a speech on leadership skills. I would like to introduce Adisesu Garu and I want to take little time to give a brief introduction about him. He is currently working as a Akhila Bharatiya Vidyarthi Parishad State Organizing Secretary in Chhattisgarh. He worked as a Akhila Bharatiya Vidyarthi Parishad State Organizing Secretary for our United Andhra Pradesh and South Zone Central Institute and Universities in charge. He started to work with ABVP since 2002. He always stood with students and resolved their problems. I am very happy to invite him to this session and he is the most suitable person to talk about and to deliver leadership skills. We are very happy to welcome you, Sesu Garu, and thank you for joining with Sesu Garu. And Anna, Sesu Anna. ఉండాల్సింది ఇన్నోవేటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళే లీడర్షిప్ చేయగలుగుతారు. ఇన్నోవేటివ్ ఐడియాస్ ద్వారా బయటకు వచ్చినటువంటి వ్యక్తులే ఈనాడు సమాజాన్ని నాయకత్వం వహించగలుగుతారు. ఆ విధంగా ఇన్నోవేటివ్ థింకింగ్ అనేది ఉండాలి ఈనాడు లీడర్షిప్ స్కిల్స్ విషయంలో. ఈనాడు ఒక ఎగ్జాంపుల్ మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తాను. నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి మొట్టమొదటిసారిగా ఎర్రకోట మీద జెండాను ఎగరేసినప్పుడు ఆ ఎర్రకోట నుంచి సందేశం కోసం ప్రజలంతా యావత్ ప్రజానికము చూస్తున్నప్పుడు ఎటువంటి సందేశం ఈ దేశ ప్రధానమంత్రి ఈ ప్రజానికానికి ఇస్తాడు అని చెప్పేసి చాలా మంది ఆ విధంగా ఆతృతతో చూస్తున్న సమయంలో దేశ ప్రధానమంత్రి కేవలం స్వచ్ఛ భారత్ మీద చాలా సమయం స్వచ్ఛ భారత్ గురించి చెప్పాడు, టైలర్స్ గురించి చెప్పాడు. ఈనాడు మనందరికీ తెలుసు ఆ విధమైన సందేశం ఇన్నోవేటివ్ థాట్ ద్వారా, ఇన్నోవేటివ్ ఐడియా ద్వారా ఈనాడు దేశంలో ప్రజలందరూ స్వచ్ఛ భారత్ అనేటువంటి ఈ ఉద్యమాన్ని ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేసి ఒక అభియాన్లో స్వీకరించి స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ చేస్తూ ఉన్నటువంటి సన్నివేశం మనందరం కళ్ళ ముందర చూస్తూనే ఉన్నాం. మనందరం కూడా ఈనాడు దేశంలో ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది క్లిక్ అయినటువంటి సంఘటనలు అనేకం కనబడతాయి. లీడర్షిప్ కావాలంటే ఈ విధమైన ఇన్నోవేటివ్ థింకింగ్ ఉండాలి. ఇంకో ఎగ్జాంపుల్ మీ కళ్ళ ముందర చెప్తాను నేను. స్లిప్పర్స్ తయారు చేసేటువంటి రెండు కంపెనీలకు సంబంధించినటువంటి ఇద్దరు సేల్స్ మ్యాన్ ఒక మారుమూల గ్రామానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఒక సేల్స్ మ్యాన్ ఆ గ్రామానికి వెళ్ళి అక్కడున్న ప్రజలను గమనించినప్పుడు ఆ ప్రజలందరూ చెప్పులు వేసుకోవడం అనేది అలవాట్లేదు. ఆ ప్రజలను ప్రశ్నించాడు, మీకు చెప్పులు అంటే తెలుసా, చెప్పులు ఎలా ఉంటాయో తెలుసా, ఎలా వేసుకుంటారో తెలుసా అని చెప్పి. ప్రజలందరూ చాలా మంది ప్రజలు అందరూ కూడా చెప్పులు అంటే తెలియదు, మేము చెప్పులు వేసుకోము, మేము ఇలానే ఉంటామని చెప్పేసి చాలా మంది చెప్పారు. ఆ సేల్స్ మ్యాన్ డిసప్పాయింట్ అయిపోయి వీళ్ళకి చెప్పులు వేసుకోవడం రాదు, చెప్పులు అంటే తెలియదు కాబట్టి నా టైం అంతా వేస్ట్ అయిపోయింది చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ రెండవ సేల్స్ మ్యాన్ వచ్చాడు, ఆ ప్రజలను సేమ్ ప్రశ్న వేశాడు, చెప్పులంటే తెలియమన్నారు. చెప్పులంటే తెలియజేసి చెప్పులు ఏ విధంగా వేసుకోవాలి, వేసుకుంటే ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఆ విధంగా వాళ్ళను ఒప్పించి ఆ గ్రామాలను మార్చాడు. ఆ విధంగా ఇన్నోవేటివ్ థాట్ అంటారు. ఈ ప్రజలకు స్లిప్పర్స్ అనేటువంటి వేయించడం అనేది ఇన్నోవేటివ్ థాట్. అప్పటికప్పుడే రియాక్ట్ కావడం అంటారు దాన్ని. ఆ విధంగా లీడర్షిప్ అంటారు దాన్ని. ఫస్ట్ సేల్స్ మ్యాన్ ఫెయిల్యూర్ అయ్యాడు, సెకండ్ సేల్స్ మ్యాన్ సక్సెస్ అయ్యాడు. ఆ విధంగా ఇన్నోవేటివ్ థాట్స్తో మనం ముందరికి వెళ్తేనే మనం లీడర్షిప్ చేయగలుగుతాం.
మిత్రులారా, ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయగలగాలి. ఎంతటి ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలంటే మన పక్కన ఉన్నటువంటి మన సభ్యులను, మన సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితేనే లీడర్షిప్ అనేది నిలబడుతుంది. ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, చరిత్రలో చూసాం వెనక ఎగ్జాంపుల్స్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మన కళ్ళ ముందర కనబడతాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలను ఒప్పించాడు, ప్రపంచంలో ఉన్నటువంటి నాయకులను ఒప్పించాడు. అక్కడ బందీలుగా ఉన్నటువంటి భారత సైనికులను తీసుకొని వచ్చి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారి మీద పోరాటం చేసినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈనాడు మనం చరిత్ర పుస్తకాలు రాసుకుంటూ ఉంటాం, ఈ దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి నేతాజీ నెహ్రూజీ అని చెప్పేసి రాసుకుంటూ ఉంటాం. కానీ ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ప్రపంచంలోని చాలా దేశాలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ను అంగీకరించాయి. ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు ప్రపంచంలో ఉండేటువంటి నాయకులను, ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలను నేతాజీ సుభాష్ చంద్రబోస్. మనందరికీ తెలుసు స్వామి వివేకానంద ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అంటే, అమెరికాకు వెళ్ళి అమెరికా ప్రజలనే ఒప్పించగలిగాడు తన చాకచక్యంతో, తన యొక్క భాషా పటిమతో. అక్కడ ఉన్నటువంటి విదేశాలలో ఉన్నటువంటి చాలా మందిని తన అనుచరులుగా, భారతదేశం మీద గౌరవం కలిగించే విధంగా, భారతదేశానికి సేవ చేసే విధంగా, ఆ విధంగా తన సోదరులుగా తయారు చేసుకొని, తన సేవకులుగా తయారు చేసుకొని, తన అనుచరులుగా తయారు చేసుకొని, తన శిష్యులుగా తయారు చేసుకొని స్వామి వివేకానంద నిలబడ్డాడు. మనందరం ముందర ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే అది స్వామి వివేకానంద లాగా. మనం కూడా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అంతగా లీడర్షిప్ డెవలప్ అవుతుంది, అంతగా లీడర్గా ప్రజలు గుర్తిస్తారు. అదేవిధంగా ఇన్స్పైరబుల్ చేయాలి. మనం ఎంత ఇన్స్పైర్ చేయాలి అంటే స్ఫూర్తి కలిగించాలి. ఈనాడు ఇన్స్పైర్ చేయగలిగితేనే స్ఫూర్తి కలిగించుతూనే మన లీడర్షిప్ను ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తారు, సభ్యులు యాక్సెప్ట్ చేస్తారు. మనందరికి కళ్ళ ముందు ఎగ్జాంపుల్ చాలా కనబడతాయి. ఈనాడు దేశంలో రాజకీయ పరిస్థితులలో గాంధీ పేరు పెట్టుకొని ఇంత రాజకీయం చేసినా, ఆ గాంధీ పేరు పెట్టుకున్నంత మాత్రాన ప్రజల యొక్క మనసులను జయించలేకపోయారు. గాంధీ పేరు పెట్టుకున్నంత మాత్రం సరిపోదు. మహాత్మా గాంధీలా దేశ ప్రజలకు స్ఫూర్తి నింపాలి, స్ఫూర్తి కలిగించాలి. ఈనాడు మహాత్మా గాంధీ ఏదైతే చెప్పాడో అది చేశాడు మహాత్మా గాంధీ. అందుకే స్వతంత్ర పోరాటంలో కోట్లాది మంది ప్రజలు మహాత్మా గాంధీ వెనక నడిచారు. ఈనాడు లీడర్ అనేవాడు ఏదైతే చెబుతూ ఉన్నాడో అది చేస్తూ ఉండాలి. అందుకే 3 H's అని చెప్తాను నేను. హెడ్, హార్ట్, హ్యాండ్. ఈ 3 కలిసి ఒకే విధంగా ఉన్నవాడు, ఈ 3 మధ్య గ్యాప్ తక్కువగా ఉన్నవాడు, వాడు లీడర్ అవుతాడు. ఆ విధంగా స్ఫూర్తి కలిగించాలి ప్రజల మీద, సభ్యుల మీద. ఆ విధమైన ఇన్స్పైర్ కలిగించేలా నీ జీవితాన్ని మలుచుకుంటేనే, నీ జీవితాన్ని మలుచుకుంటే నిన్ను లీడర్గా యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి మన లీడర్షిప్ స్కిల్స్ కో ఇన్స్పైర్ అనేది కూడా ఒక భాగంలో నేను మాట్లాడతాను. మిత్రులారా, ఇన్స్పైర్ కాదు, ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. కొత్త ట్రెండ్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. మనం చిన్న ఎగ్జాంపుల్, మన క్లాస్ రూమ్లో, చిన్న స్కూల్లో కూడా క్లాస్ రూమ్లో అందరూ టీచర్ ఇచ్చిన హోంవర్క్ చేస్తారు అందరూ స్టూడెంట్స్. కానీ కొద్ది మంది మాత్రమే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ చేస్తారు, స్కూల్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు, సహకారం చేస్తారు, లీడర్షిప్ చేస్తారు. అటువంటి వాళ్ళే లీడర్ అవుతారు. దీనికి కారణం ఏంది? ఇంట్రెస్ట్ మనకు ఎంతగా ఉంటుందో అంత ఇంట్రెస్ట్గా లీడర్షిప్ చేయగలుగుతాం. మనం కొత్త సబ్జెక్ట్ వస్తుందంటే లీడర్షిప్ ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి. సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉందో, సోషల్ మీడియాలో ఏ విధంగా ఉపయోగించాలో నేర్చుకోవాలి. కొత్త విషయాల మీద, ఈనాడు ఆర్థిక స్థితి మీద కొత్త విషయాల మీద నేర్చుకునేటువంటి ఇంట్రెస్ట్ మనకు ఉండాలి. ఆ విధమైన లీడర్షిప్ మనం చేయగలగాలి. మిత్రులారా, చాలా మంది చెప్తుంటారు, ఈనాడు పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టినవాడు నాయకుడు కాడు, నాయకుడు ఎవడు పుట్టుకతో నాయకుడు కాడు అనేది చాలా మంది గొప్ప వ్యక్తుల యొక్క సందేశం. లీడర్స్ ఆర్ నాట్ born, they are made. లీడర్స్ ఆర్ నాట్ బార్న్, దేర్ ఆర్ మేడ్. లీడర్స్ అనేది పుట్టుకతో ఉండదు. అందరూ కూడా ఏదో విధంగా లీడ్ చేయడానికే పుట్టారు. ఎవరివన్ ఈజ్ బార్న్ టు లీడ్. కాబట్టి లీడర్షిప్ అనేది, లీడర్గా తయారు కావడం అనేది పుట్టుకతో కాదు, తయారు చేయబడతాడు, తయారు చేసుకుంటాడు.
కాలానుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా ఛాలెంజ్లు స్వీకరించి కష్టపడి త్యాగాలు చేసి ఈనాడు లీడర్గా సమాజం గుర్తించేలా యాక్సెప్ట్ చేస్తారు. అలా చాలా మంది కూడా లీడర్స్ అయిన వాళ్ళు మన కళ్ళ ముందర కనపడుతూ ఉంటారు. ఆ విధంగా మనం యాక్సెప్టబుల్ లీడర్స్ చేయాలి, ఆ విధంగా కష్టపడాలి. మిత్రులారా చాలా మందికి అనిపిస్తుంది లీడర్స్ కు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి. కేవలం స్ట్రెస్ తో లీడర్షిప్ డెవలప్ కాదు. స్ట్రెస్ ఉన్నప్పుడు స్ట్రాటజీ కూడా అప్లై చేయాలి. ఎలాంటి స్ట్రాటజీ అప్లై చేయాలి? మనం కళ్ళ ముందరే కనపడుతుంది మన యొక్క గద్ద, ఈగల్ చూస్తే చాలా పక్షిరాజు అని చెప్పేసి చెప్తాం మనమందరం కూడా. ఈగల్ యొక్క గొప్పతనం ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని స్ట్రెస్గా భావించదు, దానికి స్ట్రాటజీ రచిస్తుంది ఈగల్. మనందరికీ తెలుసు, భారీ వర్షం కురుస్తున్నప్పుడు అన్ని రకాల పక్షులు తన గూటికి చేరుకోవడమో, నీడకి చేరుకోవడమో, చెట్టు కింద చేరుకోవడమో చేస్తే, బట్ ఈగల్ ఆ విధంగా చెట్టు కిందకో తన గూటి కిందకో పోదు. ఎక్కడైతే వర్షం వస్తుందో ఆ మేఘాలు వర్షాన్ని కురిపిస్తున్నాయో ఆ మేఘాలకు పైకి వెళ్ళి బహిరుస్తుంది గద్ద. అందుకే గద్ద అనేది ఇన్స్పైరబుల్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఏం చేయాలి అనేది స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసి బెస్ట్ రూట్ కనుక్కున్న వాడే లీడర్ అవుతాడు. స్ట్రెస్ గా ఫీల్ అయిన వాడు లీడర్ కాలేడు. స్ట్రెస్ గా ఫీల్ అయిన వాడు సక్సెస్ కాలేడు. సక్సెస్ కావాలి అంటే స్ట్రాటజీ ఉండాలి. స్ట్రాటజీకి సక్సెస్ కు దగ్గర సంబంధం ఉంది. స్ట్రాటజీ బాగా సక్సెస్ఫుల్ గా ఆచరణలో పెట్టిన వాడు సక్సెస్ కాగలుగుతాడు. మిత్రులారా, హిందీలో ఒకటి ఉందన్నట్టు, దబావ్ నహి ప్రభావ్ హోనా చాహియే కదా. దబావ్ అంటే బలవంతంగా కమాండ్ చేస్తే లీడర్ కాలేడు. బాస్ అని చెప్పేసి భయపడుతూ లీడర్షిప్ చేస్తే కొద్దిమంది బాస్ చెప్పిన మాటలకు ఎద్దుగా వింటారేమో. ప్రభావవంతంగా లీడర్షిప్ చేయడం అనేది కొద్ది మందికే వస్తుంది. ఈనాడు మనం చట్టాలు చేశాం, చట్టాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయా ఒకసారి గమనిస్తే, అంటరానితనం అనేది నేరం, ఇది ఒక చట్టం. కానీ చట్టాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం? అది ఎంత విధంగా ప్రభావితం చేయగలుగుతుంది? కేవలం బలవంతంగా ఏదో ప్రయోగం చేస్తే చట్టం అనేది కాదు, లీడర్షిప్ అనేది కాదు, ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ప్రభావవంతంగా ఉన్నప్పుడే లీడర్షిప్ యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి మనమందరం కూడా లీడర్షిప్ ఎంత చేయగలుగుతున్నాం, ఎంత ప్రభావవంతంగా మనం పని చేయగలుగుతున్నాం, ఎంత ప్రభావవంతంగా సేవ చేయగలుగుతున్నాం. స్వామి వివేకానంద చెప్తాడు, నాయకుడు అంటే సేవకుడే. కోట్లాది మంది ప్రజలకు లేకపోతే లక్షలాది మంది తన అనుచర గణానికి సేవ చేసేవాడే నాయకుడు అవుతాడండి. ఎంతవరకు సేవ చేసావు అంటే ఏమైనా సేవ చేస్తేనే నాయకుడు కలుగుతాడు. ఎంత సేవ చేస్తావనే దాని మీద నీ నాయకత్వం ఆధారపడి ఉంటుంది. ఎంత కెపాసిటీతో నువ్వు చేస్తావనే మీద నాయకత్వం ఆధారపడి ఉంటుంది. నీ శక్తి ఎంత ఉండేదనే దాని మీద ఆధారపడి ఉంది. కాబట్టి మిత్రులారా, మనం శక్తి కొలది సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. సేవ చేయగలిగినప్పుడే నాయకుడిగా నిర్మాణం అవుతాడు. మిత్రులారా, మనందరికీ తెలుసు, శ్రీరామచంద్రుడు రామసేతు నిర్మాణం చేస్తున్నప్పుడు, సముద్రంలో నిర్మాణం చేస్తున్నప్పుడు చాలా మంది వానరులు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని నీళ్ళలో సముద్రంలో వేస్తున్నప్పుడు చాలా ఉత్సాహంగా ఆనందంగా పాటలు పాడుతూ ఆ విధంగా చేస్తున్నప్పుడు మధ్యలో ఒక కొన్ని ఉడతలు చిన్న చిన్న రాళ్ళు తీసుకొని వేయడం స్టార్ట్ చేశాయి. అప్పుడు ఆ వానరులు ఆ సంబంధించినటువంటి కోతులన్నీ కూడా, మేము ఇంత పెద్ద బలవంతులము, ఇంత పెద్ద రాళ్ళు వేస్తున్నాము, నువ్వు చిన్న ఉడతవి చిన్న రాళ్ళు వేస్తున్నావు, నీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని చెప్పేసి. కానీ ఉడత అవేమి పట్టించుకోకుండా తన పని తను చేస్తూ తన శక్తికి మించి, సామర్థ్యానికి మించి ఒక్కొక్క రాయిని రామసేతు నిర్మాణంలో వేయడం జరిగింది. అప్పుడే శ్రీరామచంద్రుడు ఆ ఉడతను అలా దగ్గర తీసుకొని ప్రేమతో అలా నిమరడం వల్లే కొన్ని చారలు ఏర్పడాయి అనేది ఇప్పుడు కూడా మనం ఉడతల గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఇచ్చిన సందేశం ఏంటంటే, మనం లీడర్షిప్ ఎంత చేయగలిగాము, మన దగ్గర ఎంత శక్తి ఉంది. వానరుల దగ్గర చాలా శక్తి ఉండొచ్చు, కానీ వాళ్ళ శక్తిలో 50%, 20%, 30% మాత్రమే ఉపయోగించారు. ఉడత అనేది తన శక్తికి మంచి డబుల్ రెట్లలో తన శక్తిని ఉపయోగించి సేవ చేసింది, దైవ కార్యంలో సేవ చేసింది. దైవ కార్యము అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది
మానవ కార్యము, మానవ సేవే మాధవ సేవ. కాబట్టి ఎవరైతే సేవ చేయగలుగుతారో వాడే లీడర్ కాగలుగుతాడు. మిత్రులారా, ఆ విధంగా విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, ఆ విధంగా ముందరికెళ్ళి మనం లీడ్ చేయగలిగితేనే ఈ విధంగా ముందరకెలుగుతాం. ముందరకెళ్ళేటప్పుడు మనకు అనిపిస్తూ ఉంది ఇంకా ధైర్యంగా ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. లీడర్కు ఎటువంటి కాన్ఫిడెన్స్ ఉండాలి? స్వామి వివేకానంద కొటేషన్స్ వింటే మనకు అనిపిస్తుంది ఎటువంటి కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే, స్టాండ్ అప్, బీ హోల్, బీ స్ట్రాంగ్, టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ షోల్డర్. స్వామి వివేకానంద చెప్తాడు ఎంతటి కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే, ఆత్మవిశ్వాసము, భగవంతుని ఆత్మవిశ్వాసము, మీ మీద మీకు ఆత్మవిశ్వాసం అంటాడు స్వామి వివేకానంద. మనందరికి తెలుసు ఎంతటి విశ్వాసం ఉండాలి అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీ అందరికీ. మనందరికీ తెలుసు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ స్థాపించినటువంటి వ్యక్తి డాక్టర్ హెడ్గేవార్ బలరామ్ కేశవరావు హెడ్గేవార్. డాక్టర్ జీ అని చెప్పేసి చాలా మంది పిలుస్తారు. డాక్టర్ జీ గాని మనం పిలుచుకుందాం. డాక్టర్ జీని మొట్టమొదటిసారిగా చాలా మంది అప్పుడున్న పరిస్థితుల్లో ఈ దేశాన్ని హిందూ దేశం అని పిలవడానికి చాలా సిగ్గుపడేవాళ్ళు. నేను హిందువుని చెప్పుకునే వాళ్ళకి సిగ్గుపడేవాళ్ళు. చాలా మంది డాక్టర్ జీని చాలా మంది పిచ్చిగా చూశారు. పిచ్చోడు ఏంది ఇలా మాట్లాడుతున్నాను చూశారు. కానీ డాక్టర్ జీ చెప్పాడు నేను హిందువుని అని చెప్పాడు. ఈనాడు దేశంలో హిందువుని ఎవరైనా చెప్పుకుంటారా అని చెప్పేసి చాలా మంది గొప్ప వాళ్ళు చాలా మంది అడిగారు. ఈ దేశంలో హిందువులుగా చెప్పుకోవడానికి సిగ్గుపడతారండి, ఎవరైనా హిందూగా చెప్పుకుంటారా అని చెప్పి డాక్టర్ జీ చెప్పాడు. నేను చెప్తున్నాను, డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ చెప్తున్నాడు ఈ దేశం హిందూ దేశం అంటే. అంతటి ధైర్యంగా కాన్ఫిడెన్స్ గా ప్రకటించేటువంటి వ్యక్తులు కొద్దిమందే లీడర్స్ గా నిర్మాణం అవుతారు. ఈనాడు మనం తెలుసు దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్టార్ట్ చేసిన వ్యక్తి ఎంబీబీఎస్ చదివి అప్పట్లో చిన్న పిల్లలతో ఆటలాడుతూ ఉంటే ఈ పిచ్చివాడైపోయింది, ఇతనికి పిచ్చి పట్టింది, చిన్న పిల్లలతో ఆటలు ఆడుతున్నాడు అని చెప్పేసి చాలా మంది అవహేళన చేస్తే అవహేళన తట్టుకొని కూడా ఆర్ఎస్ఎస్ స్టార్ట్ చేసి ఈనాడు దేశం మొత్తం మీద అనేక రకాల సంస్థలు నిర్మాణం చేసిండు. ఈనాడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆదర్శంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ పొలిటికల్ పార్టీ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థ కావచ్చు, ఈనాడు భారతీయ మజ్దూర్ సంఘ్ వంటి పెద్ద సంస్థలు కావచ్చు, ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ కలిగినటువంటి సంస్థలు అనేకం రాష్ట్రీయ స్వయం సేవక స్ఫూర్తిని తీసుకొని పనిచేస్తున్నాయి. అలా స్టార్ట్ చేసిన వ్యక్తి డాక్టర్ జీకి అంతటి ఆత్మవిశ్వాసము, తను నమ్మినటువంటి సిద్ధాంతము, తను ప్రేరేపించినటువంటి, తను చెప్పినటువంటి సిద్ధాంతం ద్వారా ఈనాడు ప్రజలను ఆకర్షితం చేశారు. మిత్రులారా, అందుకే లీడర్షిప్ స్కిల్స్ లలో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. కమ్యూనికేషన్ ఎలా ఉండాలి? కమ్యూనికేట్ చేయగలిగిన వాడే లీడర్ అవుతాడు. నీ మనసులో నీకేమనిపిస్తుందో నీ భావాలను బయటికి చెప్పి ప్రజలను ఒప్పించగలిగినటువంటి వాడు లీడర్ కాగలుగుతాడు. కరేజ్, కమ్యూనికేట్ మంచిగా చేయగలగాలి. ఇలా మనకు తెలుసు మహాభారత యుద్ధంలో అర్జునుడు కౌరవులను మొత్తం చూసి నేను యుద్ధం చేయలేను అని చెప్పేసి వెనుదిరిగి పోతున్న సమయంలో అర్జునుడికి అర్థం అయ్యే విధంగా అద్భుతంగా సందేశాన్ని ఇచ్చి నిర్ణయాన్ని అతని చేతుల్లో పెట్టి అతనిలో సెల్ఫ్ అవేర్నెస్ ను క్రియేట్ చేసినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్, ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పాడు. మీరు ఒకసారి మహాభారతంలో భగవద్గీతను కనుక చదివితే మీకు అర్థమవుతుంది శ్రీకృష్ణ అర్జునుడికి ఏ విధంగా కమ్యూనికేట్ చేశాడో ఆ విధంగా అద్భుతంగా కమ్యూనికేట్ చేయగలిగిన వాడు లీడర్ అవుతాడు. ఆ విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. స్కిల్స్ ఎలా వస్తాయి? ప్రిపేర్ కావాలి. ప్రజెంటేషన్ ప్లానింగ్ చాలా అద్భుతంగా ఉండాలి. ఆ విధంగా ప్రిపరేషన్ చేసిన వాడు, అద్భుతంగా ప్రిపేర్ అయిన వాడు మాత్రమే ప్రజెంటేషన్ చేయగలుగుతాడు. అన్నిటికీ మీ పేషెన్స్ ఉండాలి, పాజిటివ్ అప్రోచ్ ఉండాలి. పేషెన్స్ ఎలా ఉండాలి అంటే, ఎంతటి సహనశీలత కలిగి ఉండాలి అంటే, అబ్రహాం లింకన్ మన కళ్ళ ముందర కనపడతాడు. మనందరికీ తెలుసు అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత అబ్రహాం లింకన్ మొట్టమొదటిసారిగా ఉపన్యసించే సమయంలో అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది గొప్ప వ్యక్తులు
ఇతను ఉపన్యసించడానికి ముందే అవహేళనగా చూస్తూ ఒక వ్యక్తి ఆ సమూహం నుంచి లేచి, ఏయ్ తెలుసా నీకు, మీ నాన్నగారు నా చెప్పులు కుట్టేవాడు, ఇప్పటికీ చెప్పులు ఇలాగనే ఉన్నాయి చూసావా అని చూపిస్తూ అవమానపరుస్తూ ఉంటే కూడా డాక్టర్ ఆ విధంగా అవమానపరుస్తుంటే అబ్రహం లింకన్ ఎప్పుడు కూడా బాధపడలేదు. ఆ సమయంలో ఆయన దేశానికి సంబంధించినటువంటి అమెరికా ప్రెసిడెంట్, ఆయన ఒక పిలిపిస్తే అతని మీద చర్యలు చేపట్టే వాళ్ళే. ఆ విధంగా అవహేళన చేసినటువంటి వ్యక్తి మీద చర్యలు జరిగేవే. కానీ అబ్రహం లింకన్ ఆ విధంగా బాధపడిన తర్వాత కూడా సహనంతో అతనికి సమాధానం ఇచ్చాడు. మా తండ్రి చాలా గొప్పగా చెప్పులు కుడతాడు, చాలా గొప్పగా చెప్పులు కుడతాడు. ఆ విధమైన గొప్పతనం అతను చెప్పులు కుట్టేదానిలో లేబర్ ఆఫ్, మనం చెప్తాం కదా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని చెప్పేసి. మా తండ్రి అంతటి గొప్పగా కుట్టగలుగుతాడు, మీ చెప్పులో ఏమైనా ఇప్పటికీ ఏమైనా చిన్న లోపం ఉంటే నాకు ఇవ్వండి, నేను కూడా చెప్పులు కుట్టగలుగుతాను, నాకేమి ఇబ్బంది లేదు అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి అబ్రహం లింకన్. అంతటి పేషెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది లీడర్స్ కు? అంతటి సహనశీలత. ఒక మనిషి తనను అవమానపరుస్తుంటే కూడా సంతోషంతో అనుభవించి సమాధానం చెప్పినటువంటి అబ్రహం లింకన్ ఈనాడు మనం ఆదర్శంగా తీసుకొని ఆ విధమైన పేషెన్స్ మనకు సంపాదించుకోవాలి, ఆ విధంగా ప్లాన్ చేయాలి. అదే విధంగా మనందరికీ తెలుసు క్యారెక్టర్ కలిగి ఉండాలి లీడర్స్ అనే వాళ్ళు. ఎటువంటి క్యారెక్టర్ కలిగి ఉండాలి? చెప్పేది మనం ఏం చెప్తున్నామో చెయ్యాలి. అది కూడా ఇక్కడ కరప్షన్ గురించి మాట్లాడాలి. కరప్షన్ చేయకూడదు అని చెప్పేసి ఉపన్యాసాల మీద దంపుడు ఉపన్యాసాలు, అనేక ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాం మనం, అనేక ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాం మనం. కానీ కరప్షన్ ఈనాడు రాజకీయ రంగంలో చూసుకుంటే ఎమ్మెల్యే కాకముందు, మినిస్టర్ కాకముందు వాని యొక్క ప్రాపర్టీ లక్షలలో ఉందనుకోండి, ప్రాపర్టీ కోట్లకు మారిపోతుంది రాజకీయ రంగంలో. రాజకీయ నాయకుడు ఏ విధంగా అంటే రాజకీయంలో ఇది కామన్, దట్ ఈస్ కామన్ అని చెప్పేసి ప్రజలు కూడా మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది నాకు. కాబట్టి క్యారెక్టర్ అంటే ఇది కాదు, చెప్పేది ఏ విధంగా ఉందో చేసేది ఆ విధంగా చెయ్యాలి. తమను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టగలగాలి. కరప్షన్ చేయకూడదు, చెయ్యలేదు. ఈనాడు నరేంద్ర మోడీ మనం చూసాం, అటువంటి కరప్షన్ ఈనాడు మనం చేయకోకున్నటువంటి రాజకీయ నాయకుడు చూడవచ్చా అని చెప్తే ఈ దేశంలో చూడవచ్చు అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ గా మన కళ్ళ ముందర ఈ దేశ ప్రధానమంత్రి కనబడతాడు. విద్యార్థి మిత్రులారా, సక్సెస్ ఫెయిల్యూర్ అనేటువంటి వస్తూ ఉంటాయి. సక్సెస్ ఫెయిల్యూర్ అనేటువంటి వస్తూ ఉన్నప్పుడు లీడర్ అనేవాడు ఫెయిల్యూర్ను తనకు అకౌంటబిలిటీ చేసుకోవాలి, తను స్వీకరించాలి. సక్సెస్ ను టీంకు సభ్యులకు కేటాయించాలి, తన సభ్యులకు కేటాయించాలి. ఇంతటికి ఒక మంచి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. తెలుగులో కూడా మంచి మంచి సామెతలు ఉంటాయి. ఈనాడు ఓటమికి చాలా మంది తండ్రులు ఉంటారు, ఓటమికి గెలుపుకు చాలా మంది తండ్రులు ఉంటారు, ఓటమికి మాత్రం అనాథ అని చెప్పేసి ఒక సామెత ఉంది. ఆ విధంగా ఉండద్దు. లీడర్ అనేవాడు ఓటమి వచ్చినప్పుడు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, ఈనాడు మనం నెల్సన్ మండేలా ఒక కొటేషన్ చెప్తాడు, ఇట్ ఈస్ బెటర్ టు లీడ్ ఫ్రమ్ బిహైండ్ టు పుట్ అదర్స్ ఇన్ ఫ్రంట్, ఎస్పెషలీ వెన్ యూ సెలబ్రేట్ విక్టరీ, వెన్ నైస్ థింగ్స్ అక్వైర్. ఎప్పుడైతే నువ్వు విజయం వస్తుందో ఆ టైంలో నీ సంబంధించినటువంటి కార్యకర్తలను, నీ సభ్యులను ముందర పట్టగలిగినటువంటి వ్యక్తులే లీడర్స్ అని. ఎప్పుడైతే సమస్యలు వస్తాయో, ఫెయిల్యూర్ వస్తుందో, అటువంటి సమయంలో యూ టేక్ ద ఫ్రంట్ లైన్ వెన్ దెర్ ఈస్ అ డేంజర్, దెన్ పీపుల్ విల్ అప్రిషియేట్ యువర్ లీడర్షిప్. నెల్సన్ మండేలా మనందరికీ తెలుసు, నెల్సన్ మండేలా చెప్పినటువంటి కొటేషన్ ఇది. ఆ విధంగా సక్సెస్ అందరికి ఇవ్వాలి, ఫెయిల్యూర్ మాత్రం తాను తీసుకునేవాడు లీడర్ అవుతాడు. ఈ సందర్భంగా నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను. మనందరికీ డాక్టర్ అబ్దుల్ కలాం తెలుసు. మనందరికీ అబ్దుల్ కలాం ఒక్కొక్క సందర్భంలో తన జీవితంలో జరిగినటువంటి సంఘటన లీడర్షిప్ గురించి చెప్తూ ఒకనొక సమయంలో PSLV-3 శాటిలైట్ లాంచింగ్ వెహికల్ 3, ఆ విధంగా 1979లో ఆ మిషన్ యొక్క డైరెక్టర్ గా ఉన్నటువంటి అబ్దుల్ కలాం ఆ శాటిలైట్ లాంచింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు తన కింద 1000 మంది సైంటిస్టులు పనిచేస్తున్నప్పుడు తను మిషన్ డైరెక్టరు. ఆ విధంగా మిషన్ లాంచింగ్ అవుతుంది. మనందరికి తెలుసు, ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో శాటిలైట్ లాంచింగ్ అవుతుంది. రాకెట్ లాంచింగ్ సంబంధించి రాకెట్ లాంచ్ చేస్తుంది. ఆ లాంకెట్ అనేటువంటి శాటిలైట్ ఆర్బిట్ లోకి వదులుతారు ఎప్పటికైనా కానీ. అబ్దుల్ కలాం ఆ మిషన్ డైరెక్టర్ గా 1979లో ఉన్నప్పుడు
లాంచింగ్ స్టార్ట్ అయ్యే ముందర కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 1, 2, 3 అట్లా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యే ముందర ఫైనల్ గా వచ్చే మూమెంట్ లో కంప్యూటర్ చెప్పేసింది వదిలి లాంచింగ్ ఫెయిల్యూర్ అవుతుంది అని చెప్పేసి. ఇతడు అబ్దుల్ కలాంజీ మిషన్ డైరెక్టరు. అబ్దుల్ కలాంజీ డెసిషన్ తీసుకోవాలి. తన కింద 1000 మంది సైంటిస్టులు ఉన్నారు, తన కింద 6 ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఏం చేయాలి? కంప్యూటర్ ఏమో ఫెయిల్యూర్ అవుతుందని చెప్తోంది, ఏం చేయాలి? ఇతను డెసిషన్ తీసుకోవాలి. సరే, తన కింద 6 ఎక్స్పర్ట్స్ కౌంట్ చేశారు, లెక్కలు చూశారు, ఇది చూశారు, అది చూశారు. కంప్యూటర్లో ఏదో ప్రాబ్లం ఉంది, అందువల్ల డేటా లీకేజ్ ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ విధంగా చూపిస్తుంది. మన సిస్టమ్ అంతా కరెక్ట్ గా ఉంది, మనం లాంచ్ చేయొచ్చు అని చెప్పారు. అబ్దుల్ కలాం ఆ విధంగా లాంచింగ్ డెసిషన్ తీసేసుకున్నాడు. ఆ విధంగా రాకెట్ ఆ సాటిలైట్ ను ఆర్బిట్ లో లాంచ్ చేయాల్సింది పోయి బంగాళాఖాతంలో లాంచ్ చేసేసింది, సముద్రంలో లాంచ్ చేసేసింది. శాటిలైట్ లాస్ అయిపోయింది, కోట్లాది డబ్బులు లాస్ అయిపోయాయి. అబ్దుల్ కలాం భయపడుతున్నాడు, ఏం చెప్పాలి మీడియా కొందరికి ఏం చెప్పాలి. మీడియా రిపోర్టర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ప్రెస్ మీట్ కోసం. PSLV-3 ఏమవుతుందో ప్రెస్ మీట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అబ్దుల్ కలాం భయపడుతున్నాడు. సక్సెస్ మెయింటైన్ చేయగలుగుతాడు కానీ ఫెయిల్యూర్ మెయింటైన్ చేయలేడు అబ్దుల్ కలాం. ఆ టైంలో ఆ టైంలో ఇస్రో డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ ధావన్ వచ్చాడు. అబ్దుల్ కలాం చెప్పాడు, మీరు సంవత్సరం నుంచి కష్టపడుతున్నారు, మీరు రెస్ట్ తీసుకోండి, ప్రెస్ మీట్ నేను స్వీకరిస్తాను అని చెప్పేసి ప్రెస్ మీట్ కండక్ట్ చేశాడు. రిపోర్టర్లు అడిగారు, కోట్లాది డబ్బులు సముద్రంలో లాస్ చేశారు మీరని. లాస్ చేయించచ్చు, ఈసారి మేము ఫెయిల్యూర్ అయ్యొచ్చు కానీ నా టీం సక్సెస్ అవుతుంది నెక్స్ట్ టైం అని చెప్పేసి ఆ విధంగా ఫెయిల్యూర్ను తన కోటాలకు తీసుకున్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ సతీష్ ధావన్. తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ మిషన్ సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత సతీష్ ధావన్ చెప్పాడు అబ్దుల్ కలాంకు, నువ్వు ప్రెస్ మీట్ కండక్ట్ చేయని చెప్పేసి. అబ్దుల్ కలాం యొక్క నిజ జీవితంలో ఎగ్జాంపుల్ అది. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ప్రొఫెసర్ సతీష్ ధావన్ స్వీకరించాడు, సక్సెస్ అయినప్పుడు టీమ్ కు ఇచ్చాడు, అబ్దుల్ కలాం కి ఇచ్చాడు. ఆ విధంగా సక్సెస్ ను స్వీకరించేవాడే, సక్సెస్ ను తన అందరికీ ఇచ్చి ఫెయిల్యూర్ ని స్వీకరించిన వాడే లీడర్ కాగలుగుతాడు. కాబట్టి మిత్రులారా, ఆ విధంగా లీడర్షిప్ అనేది చేయగలగాలి. కమాండ్ చేయడమే ఉద్దేశం కాదు, ప్రభావవంతంగా పని చేయగలగాలి. మనం ఆ విధంగా మనం పని చేద్దాం, లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకుందాం, అద్భుతంగా పని చేద్దాం. మనం స్వామి వివేకానంద పుస్తకాలలో కనపడుతూ ఉంటాయి. 33 కోట్ల పౌరాణిక దేవతల మీద మీకు నమ్మకం ఉన్నప్పటికీ, మీ మీద మీకు నమ్మకం లేకపోతే, ఇంకా విషయంలో ఒక పాయింట్ కూడా యాడ్ చేశాడు ఆయన, 33 కోట్ల పౌరాణిక దేవతల మీద నమ్మకం ఉన్నప్పటికీ అడపా దడపా విదేశీయులు చొప్పిస్తున్న దేవతలందరి మీద మీకు నమ్మకం ఉన్నప్పటికీ మీ మీద మీకు విశ్వాసం లేకపోతే మీ కార్యము నిష్కృతి పొందదు అని చెప్పాడు స్వామి వివేకానంద. ఆ విధంగా స్వామి వివేకానంద చెప్పినటువంటి విషయాన్ని ఆదర్శంగా తీసుకొని మన మీద మనం విశ్వాసంతో లీడర్స్ కావడానికి ప్రయత్నం చేద్దాం. ఒక విజన్ పెట్టుకుందాం, విజన్ ద్వారా సభ్యులందరినీ ఆ విజన్ ద్వారా పనిచేద్దాం. ఏదైనా కంపెనీ ఉంది, కంపెనీలో ఎంప్లాయీస్ అందరూ కూడా కేవలం శాలరీ కోసం పనిచేస్తారనుకో, ఆ కంపెనీ ఎప్పుడు సక్సెస్ కాదు. ఆ కంపెనీ గోల్ ఉంది చూసావా, ఆ గోల్ అందరూ స్వీకరించి కామన్ గోల్ గా చేయగలిగినటువంటి వ్యక్తి లీడర్ అవుతాడు. అటువంటి లీడర్ మేనేజర్ అయినప్పుడు, అటువంటి లీడర్ CEO అయినప్పుడు ఆ కంపెనీ సక్సెస్ అవుతుంది. అలాగే మన విజన్ కూడా, మీరు ఆర్గనైజేషన్ లో పనిచేయచ్చు, సంస్థలలో పనిచేయచ్చు, కొత్త NGOs పెట్టచ్చు, యూత్ అయిండొచ్చు, చాలా మంది ఉండొచ్చు. మీ విజన్ ఎప్పుడు కూడా ఈ భారత్ అభివృద్ధి పైన ఉండాలి, ఈ భారత్ కోసమే పనిచేయాలి. భారత్ అంటే ఏం లేదు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు చెప్పినటువంటి మహాకవిని ఆదర్శంగా తీసుకొని మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలను సేవ చేయడానికి నాయకత్వం వహించాలి, సేవ కోసమే నాయకత్వం వహించాలి. ఆ విధమైన నాయకత్వం మీరందరూ వహిస్తారని ఆశిస్తూ నమస్తే. మధ్యలో వెంకట శివ గారు చెప్పగలిగితే ఇక్కడ మనకి కామెంట్ లో గానీ టాపిక్ ను కొద్దిగా ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. నమస్తే అన్న, కంప్లీట్ అవుతుంది అన్న. నమస్తే అన్న, మనకి ఇక్కడ హలో నమస్తే శివ గారు అన్న. ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి కామెంట్లో కానీ, కొంతమంది వ్యూవర్స్ అడిగిన క్వశ్చన్లు ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో టీనేజర్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు ప్రస్తుత కాలంలో టీనేజర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ అడుగులు ఏంటియో. సో వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి?
టీనేజర్స్కి? మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న వేశారు. ఈ టీనేజర్స్ ఈ మధ్య కాలంలో ఒక రకమైన ఏజ్, మనం చెప్పుకుంటే 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో, 22 ఆ విధంగా చూసుకుంటే 25 సంవత్సరాలకు మధ్య వరకు యువత ఏ విధంగా ఉన్నారంటే ఈ దేశంలో ఇప్పుడిప్పుడే ఈ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాను. ఎవడైతే డాన్ ఉంటాడు, డాన్ అంటే గొడవలు చేసేవాడు, కొట్లాటకు వెళ్ళేవాడు, కొద్దిగా మేము చెప్పగలగాలంటే కొద్దిగా విచిత్రంగా ప్రవర్తన చేసే వాళ్ళను ఈనాడు ట్విట్టర్లలో, ఫేస్బుక్లలో ఈనాడు కొద్దిమంది ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఏ విధమైన త్యాగాలు చేయకుండానే కొన్ని మాటల ద్వారా, లేకపోతే డాన్ అని చెప్పేసి కొద్దిమందిని వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటూ వాళ్ళే మా లీడర్స్ అని చెప్పి చెప్పుకుంటున్నారు. నిన్న మనం చూస్తూ ఉంటాం, 10 మంది బ్యాచ్ వేసుకొని తిరిగితే వాడు హీరో అయిపోయిండు యూట్యూబ్ టీనేజర్స్. ఈనాడు తనకి ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఆ చిన్న సమస్య కోసం చిన్న గొడవ వస్తే ఆ గొడవలో సెటిల్మెంట్ చేసిన వాడు హీరో అవుతున్నాడు ఈనాడు సమాజంలో. లేకపోతే ఇష్టానుసారంగా ఫేస్బుక్లలో అసభ్యకరంగా మాట్లాడిన వాడు ఈనాడు హీరో అవుతున్నాడు టీనేజర్స్ కు. ఈనాడు నేను చెప్పే ప్రశ్న ఏంటంటే, టీనేజర్స్ కు అటువంటి వాళ్ళు కాదు నా లీడర్స్ గా, హీరోలుగా ఆదర్శంగా తీసుకోవాల్సింది. ఈనాడు దేశం కోసం తక్కువ వయసులో నేను చెప్తున్నాను, భగత్ సింగ్ మీ అందరికి తెలుసు, 22 సంవత్సరాలలో 21 సంవత్సరాలలో ఉరికంబం ఎక్కుతూ కూడా భగత్ సింగ్ నీ చివరి కోరిక ఏమిటి అని అడిగినప్పుడు, నా చివరి కోరిక నా మరణం, ఈ దేశంలో ఉన్నటువంటి యువత మేలుకోవాలి నా మరణం ద్వారా అని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి చనిపోయే ముందర కూడా బ్రిటిష్ వాళ్ళకు ఏ విధంగా చెప్పాడంటే, భారతీయులు ఉరితాడును భరతమాత స్వతంత్రం కోసం, భరతమాత యొక్క స్వతంత్రం కోసం తమ భరతమాత యొక్క పాదాల ముందర ఉరితాడును ముద్దాడుతూ సంతోషంగా ఏ విధంగా మరణిస్తారో చూసేటువంటి అదృష్టము మీకు కలిగిందని చెప్పేసి బ్రిటిష్ వారికి ధైర్యంగా చెప్పగలిగినటువంటి భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలి. 32 సంవత్సరాలకే ప్రపంచంలో భారతదేశం ఖ్యాతిని నిలబెట్టినటువంటి 39 సంవత్సరాలు జీవించి ఈనాడు ప్రపంచంలో ఒక భారతదేశానికి, అమెరికా వంటి దేశంలో, ప్రపంచ దేశాల్లో ఒక ఉన్నత కలిగించినటువంటి సంస్కృతి సభ్యత గురించి, భారతదేశం గొప్పతనం గురించి చెప్పినటువంటి స్వామి వివేకానంద ఆదర్శం తీసుకోవాలి. యువత ఇటువంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ఈనాడు మన సమాజంలో, మన పక్కన ఉన్నటువంటి సభ్యులలో ఈ దేశం కోసం నేను ఏం చేయగలగాలి అని ఆలోచించాలి. దేశ సేవ అంటే ఏంటి? మనం దేశ సేవ అంటే పెద్దగా ఏదో మిలిటరీ లాగా పోయి బార్డర్లో పోయి పోరాటం చేయాల్సిన అవసరం లేదు. మన చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు చదువు చెప్పడం, గ్రామాలలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు సహాయం చేయడం, పేదలకు సహాయం చేయడం, సేవ్ కరెంట్, సేవ్ వాటర్ చెప్పడానికి చిన్న చిన్న విషయాలు కావచ్చు, కానీ దేశ సేవ అంటే ఇదే చిన్న చిన్న విషయాలే. ఈ విధంగా టీనేజర్స్ ఒక రోల్ మోడల్ గా, ఒక హీరోలుగా, ఈనాడు సినిమా హీరోలుగా పెట్టుకోవడం కాదు. రియల్ హీరోలు ఎవరున్నారంటే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఈనాడు స్వామి వివేకానంద, అటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని రోల్ మోడల్ పెట్టుకొని పనిచేయాలి. ఇదే నేను ఇచ్చే సందేశం టీనేజర్స్ కు. అన్న మరొక క్వశ్చన్ ఏంటంటే, రాజశేఖర్ అతను అడుగుతున్నాడు, ప్రస్తుతం యువత రాజకీయంలోకి రావచ్చా, వస్తే ఎలా ఎదగాలి? ప్రస్తుతం యువత రాజకీయంలోకి రావచ్చా, రాజకీయాలకు వస్తే వాళ్ళు ఎలా ఎదగాలి? యువత ఖచ్చితంగా రాజకీయాల్లో రావాలి. ఈనాడు మురికి కాలువ ఉంది, అక్కడ సైడ్ మురికి ఉంది కాబట్టి నేను మురికి సైడ్ పోను అంటే ఆ మురికి అనేది క్లీన్ కాదు ఎప్పటికైనా. కాబట్టి మనం మురికిలోకి దిగి ఆ మురికిని క్లీన్ చేసినప్పుడే మురికి అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి. నేను వింటూ ఉంటాను ఈ మధ్యకాలం, రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి, రాజకీయాలు కరప్షన్ అయిపోయింది, రాజకీయాల వల్ల ఏది కాదు, రాజకీయాలు ఏదని చెప్పేసి ప్రశ్నించేటువంటి వాళ్ళు ఓటు వేయడానికి కూడా నాకు అనిపిస్తుంది ఒక్కోసారి. ఈనాడు దేశంలో ఏం జరుగుతుందో అర్థం కాదు, కానీ నేను సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేశాను చాలా వరకు. సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ అప్పుడు కూడా 100% ఓటింగ్ అనేది జరగదు. దేశంలో ఎక్కడ కానీ దేశంలో చూసానంటే ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే 60, 70, 80% క్రాస్ అనేది పెద్ద కథ అవుతుంది. ఎక్కడ కానీ 70% క్రాస్ కాదు ఓటింగ్ పర్సెంటేజ్. ఎందుకు కాదంటే ఈనాడు దేశం ఈ విధంగా సమస్యలు ఎందుకు ఉన్నాయి అంటే కారణం ఏంటంటే యువత మంచిగా ఆలోచించు, యువత రాజకీయాలకు రాకపోవడం వల్లే.
కాబట్టి యువత రాజకీయాలకు రావాలి, ఆదర్శంగా ఉండాలి, ఆదర్శ నాయకుడిగా తయారు కావాలి. నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత నా ప్రాపర్టీ తగ్గింది అని చెప్పగలగాలి, నేను సక్సెస్ అయ్యానని చెప్పగలగాలి, ఇంతమంది ప్రజలకు సేవ చేశానని చెప్పగలగాలి. ఆ విధంగా నేను చెప్పాలనుకుంటే ఇంకో విషయం ఏంటంటే, ఈనాడు దేశంలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే వాళ్ళు లీడర్స్ గా కొద్దిమంది అవుతున్నారు, ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చూపే వాళ్ళు కొద్దిమంది లీడర్స్ అవుతున్నారు. ఈనాడు క్రియేట్ చేసే వాళ్ళు మనందరికి తెలుసు, జేఎన్యూలో భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి కొద్దిమంది అని చెప్పుకుంటూ వాళ్ళని కొద్దిమంది మీడియా గొప్పగా చూపుతున్న పరిస్థితుల్లో ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్ రావాల్సినటువంటి సమయంలో యువత, మంచి యువత ఈనాడు రాజకీయాల్లోకి రావాలి. ఈనాడు దేశంలో మనందరికీ తెలుసు, ఒకానొక సమయంలో కరప్షన్ అనేది బాగా గవర్నమెంట్ లో పేరుకుపోయినప్పుడు ఈ దేశంలో కరప్షన్ కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నడిచింది. దేశంలో ఎలక్షన్స్ వచ్చాయి, 2014లో ఎలక్షన్స్ వచ్చాయి, కరప్షన్ కు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు, దేశానికి ఒక నాయకుడు వచ్చాడు. ఆ నాయకుడు గవర్నమెంట్ చూసిన వెంటనే మనందరం చెప్పొచ్చు, కరప్షన్ అనేది లేకుండా వెళ్ళిపోయిందని. కాబట్టి ప్రాబ్లం సొల్యూషన్ కోసం రాజకీయాల్లోకి రావాలి, యువత అనేది ఆ విధంగా డెవలప్ కావాలని నా కోరిక. శివ గారు అన్న, అలాగే మరొక క్వశ్చన్ ఏంటంటే, ఈ దేశానికి ఎటువంటి లీడర్షిప్ కావాలని మీరు అనుకుంటున్నారు? అలాగే మిమ్మల్ని ప్రభావితం చేసిన నాయకులు ఎవరైనా ఉన్నారా? దేశంలో ఇంతకు ముందే చెప్పాను, ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారని. ప్రాబ్లం క్రియేట్ వాళ్ళు చేసే వాళ్ళని లీడర్స్ గా గుర్తిస్తుంది కొద్దిమంది సమాజం, మీడియా కావచ్చు. ఈనాడు ఒకరిని తిడితే లీడర్ గా చూపేటటువంటి లక్షణం మీడియాలో కూడా పెరిగిపోయింది. మీడియాకి ఏం కావాలి అంటే, మీడియాలో ఎక్కువ మంది ఏం చేస్తారంటే రేటింగ్ కోసం ఎవడైతే ఎక్కువ తిడతాడు, ఎవడైతే భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, స్వతంత్రానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, నాయకులను అవమానపరుస్తాడు, స్వతంత్ర వీర నాయకులను అవమానపరుస్తాడు, ఇటువంటి నాయకులను కొద్దిమంది ప్రోమెస్ చేస్తున్న పరిస్థితుల్లో ప్రాబ్లమ్ కు సొల్యూషన్ వచ్చేటువంటి లీడర్స్ తయారు కావాలి దేశంలో. ఈ దేశంలో మనందరికీ తెలుసు, నరేంద్ర మోడీ కావచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు, ఈనాడు లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, ఇందిరాగాంధీ కూడా కావచ్చు. ఈనాడు దేశంలో చాలా మంది కొద్దిమంది నాయకులు ఈనాడు తన బ్రాండ్ నిలబెట్టుకోగలిగారు. కాబట్టి అటువంటి లీడర్స్ గా తయారు కావాలి. ఈనాడు సమాజం విచిత్రం ఏంటంటే, ఈనాడు నేను ఛత్తీస్గఢ్ లో పనిచేస్తున్నా, నక్సలైట్ ఏరియాలో ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఒక మిలిటరీలో పనిచేస్తున్నట్లు ఒక యువతి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు జాయిన్ అయింది మిలిటరీలో. లీవ్ తీసుకునే అవకాశం ఉంది, ఆయన ప్రెగ్నెన్సీ లో ఉంది కాబట్టి. కానీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నేను లీవ్ తీసుకొని ఇప్పుడే జాయిన్ అయ్యాను కాబట్టి నేను దేశ సేవ చేస్తానని చెప్పేసి నిన్ననే న్యూస్ నాకు కనపడింది. ఆమె ప్రెగ్నెన్సీ నుంచి కాన్పయింది, బిడ్డను కనింది ఆమె. ఈనాడు డ్యూటీలో ఉంటూ నక్సలైట్ సంబంధించినటువంటి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను ప్రొటెక్ట్ చేయడానికి సైన్యంలో పనిచేస్తున్నటువంటి కొన్ని నెలల పాటు ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే ఈనాడు డ్యూటీ చేసింది. అటువంటి వ్యక్తి సునైతా పటేల్. ఆ సునైనా పటేల్ గురించి చాలా మంది మీడియా పబ్లిసిటీ చేయరు. కాబట్టి అటువంటి లీడర్స్ ఎవరైతే లీడర్ గా తయారు కావాలనుకుంటున్నారో అటువంటి సునైనా పటేల్ ను ఆదర్శంగా తీసుకోవాలి. ఈనాడు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటికీ కూడా తనకు తెలుసు తన ప్రాణానికి హాని ఉందని నక్సలైట్ చేతుల్లో, అయినప్పటికీ కూడా దేశానికి సేవ చేయాలని పనిచేసినటువంటి సునైనా పటేల్ డ్యూటీలో ఉన్నప్పుడే కాన్పు అయ్యింది. అటువంటి సునైనా పటేల్ ను ఆదర్శంగా తీసుకొని ఈనాడు పనిచేయాలి. మనందరికీ తెలుసు, ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాన్స్ నాయక్ హనుమంతప్ప సియాచిన్ సంబంధించినటువంటి కొండల్లో డ్యూటీ చేస్తూ వారం రోజులు మంచులో ఉండి, సియాచిన్ తెలుసు మనందరికీ ఎటువంటి చల్లని ప్రదర్శన ఉంటుందో, అటువంటి 1 వీక్ ఉన్నప్పటికీ కూడా లాన్స్ నాయక్ హనుమంతప్ప బతికే ఉన్నాడు. అతనిని ఢిల్లీ హాస్పిటల్ తీసుకొచ్చారు కొంతమంది. దేశం మొత్తం మీద ప్రజలందరూ కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆ లాన్స్ నాయక్ హనుమంతప్ప, ఆ యువకుడు, మిలిటరీ యువకుడు బతికుండాలని ప్రార్థన చేస్తుంటే కొద్దిమంది స్టూడెంట్స్, కొద్దిమంది యూత్ మాత్రము ఈ దేశం మీద పార్లమెంట్ మీద బాంబు వేసినటువంటి ఆఫ్జల్ గురువును ఆదర్శంగా తీసుకోవాలని కొద్దిమంది ఆఫ్జల్ గురు యొక్క వర్ధంతిని జరిపినటువంటి సంఘటన జైలు చూస్తూనే ఉన్నాము. ఈనాడు లాన్స్ నాయక్
మనందరికీ తెలుసు స్వర్గస్థుడయ్యాడు. లాన్స్ నాయక్ భరతమాత యొక్క ముద్దు బిడ్డ లాన్స్ నాయక్ యొక్క హనుమంతప్ప యొక్క భార్య చెప్తుంది, లాన్స్ నాయక్ హనుమంతప్ప గారికి ఒక కోరిక ఉండేది, నాకు కొడుకు పుడితే మిలిటరీకి పంపించాలని. కానీ అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ లాన్స్ నాయక్ బిడ్డ పుట్టింది, కూతురు పుట్టింది. ఆమె యొక్క భార్య లాన్స్ నాయక్ హనుమంతప్ప చనిపోయిన తర్వాత చెప్తుంది, నాకు ఇబ్బంది లేదు, కొడుకు పుట్టపోయినా పర్వాలేదు, నా కూతురు ఏం తక్కువ ఏం కాదు, నా కూతురును ఈనాడు మిలిటరీకి సైన్యానికి పంపిస్తా అని చెప్పినటువంటి ఒక మహా వ్యక్తి. అటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ఐష సేవ అనేది చేయగలగాలి. అటువంటి లీడర్స్ కావాలి ఈ దేశానికి, అదే విధంగా పనిచేయాలని ఆలోచన. వెంకట శివ గారు అన్న, అలాగే ఇప్పుడు మీరు గుర్తించిన లేదంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన కొంతమంది సోషల్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి ఇద్దరు ముగ్గురు గురించి ఏమైనా చెప్పగలరా? సోషల్ వర్కర్స్ అంటేనే నేను సోషల్ వర్కర్ను. నాకు బాగా ప్రభావితం చేసినటువంటి సోషల్ వర్కర్స్ ఒక ముగ్గురు పేర్లు మీ ముందర ప్రవేశపెడతాను. ఒకటేమో సూపర్ 30 ఆనంద్ కుమార్. ఈ మధ్య కాలంలో సినిమా కూడా వచ్చింది, హృతిక్ రోషన్ ఆ హీరో రోల్ ప్లే చేశాడు. ఆనంద్ కుమార్ రోల్ ను సూపర్ 30 ఆనంద్ కుమార్ అని చెప్పి మనందరూ తెలుసు. పేద విద్యార్థులను ఐఐటికి చేర్చడం అనేది మామూలు విషయం కాదు. సంవత్సరం పాటు కోచింగ్ ఇచ్చి కొన్ని నెలల పాటు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్టల్, ఫ్రీ వ్యవస్థ, మొత్తం భోజనం అన్ని పెట్టి ఎవడైతే తిండి లేనటువంటి పేద ప్రజల యొక్క పిల్లలను తీసుకొని సంవత్సరం సూపర్ 30 ఆనంద్ కుమార్ అన్నారు. ఎవరి ఇయర్ 30 మెంబర్స్ ఐఐటికి పంపిస్తున్నటువంటి ఆనంద్ కుమార్ నాకు రోల్ మోడల్. ఈనాడు మనందరికీ తెలుసు, జార్ఖండ్ అడవుల్లో కేవలం ఒక టూర్ లా వెళ్ళినటువంటి వ్యక్తి, జార్ఖండ్ అడవుల్లో కేవలం టూర్ లా వెళ్ళినటువంటి ఒక వ్యక్తి అశోక్ భగత్ అనేటువంటి ఒక పీజీ స్టూడెంట్ అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ సమాజాన్ని చూసి పరిస్థితిని సంకల్పించి తాదాత్మ్యం చెంది అక్కడే జీవించాడు, అక్కడే నివసిస్తున్నాడు. లగ్భగ్ చాలా సంవత్సరాలు అంటే 32 సంవత్సరాల నుంచి ఆయన ఆ విధంగా ట్రైబల్స్ లలో సేవ చేస్తున్నాడు. ట్రైబల్స్ లలో సేవ చేయాలంటే వాళ్ళలాగే మారాలని చెప్పేసి, వాళ్ళలాగే ఉండాలని చెప్పేసి, ట్రైబల్స్ అభివృద్ధి చెందినప్పుడు కూడా నేను అభివృద్ధి చెందుతాను, ట్రైబల్స్ ఎలా ఉన్నారో అలా జీవిస్తానని చెప్పేసి ఇప్పటి వరకు తన బట్టలు ఏవైతే ఉన్నాయో టైలర్స్ తో కుట్టినటువంటి బట్టలు వేయడం లేదు ఆయన 32 సంవత్సరాల నుంచి. కేవలం ఒక పంచ పైన ఒక గచ్చ అని చెప్పేసి ఒకటి రుమాల్ వేసుకొని అశోక్ భగత్ 32 సంవత్సరాలుగా జార్ఖండ్ అడవుల్లో పనిచేస్తున్నాడు. అశోక్ భగత్ మీ అందరికీ కనబడుతుంది, ఒకసారి నెట్ లో పోతే అశోక్ భగత్ కనబడుతుంది. అశోక్ భగత్ ఆ విధంగా ట్రైబల్స్ గ్రామాలను మార్చాలనుకున్నప్పుడు మనందరికి తెలుసు, కుటుంబ స్వీకరించడం చాలా సహజమైనటువంటి అలవాటుగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలలో ఒక పెద్ద ఆయనకు ఆ పెద్ద ఆయనకు చెప్తూ పెద్ద ఆయన ఈ కుటుంబ తాగతం మీ ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పి ఆ పెద్ద ఆయన ప్రశ్నిస్తాడు, నువ్వు ఉప్పు తింటావా అన్నాడు. అశోక్ భగత్ నువ్వు ఉప్పు తింటాను, ఉప్పు తినుకోకుండా ఎట్లా ఉండగలుగుతావు? ఉప్పు తింటాను కామన్గా. మీరు ఉప్పు తినుకోకుండా ఉండగలుగుతావా నువ్వు అన్నాడు. ఉప్పు తినుకోకుండా ఉండడం అనేది మనమే తెలుసు, ఉప్పు లేకపోతే టేస్ట్ రాదు. ఆయన చెప్పాడు, నేను ఉప్పు తినుకోకుండా ఉండగలుగుతాను, నువ్వు కుటుంబ మానుసే అని చెప్పాడు. ఆ విధంగా ఉప్పు తినుకోకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఆ విధంగా అశోక్ భగత్ ఆ విధంగానే మెయింటైన్ చేస్తున్నాడు. అటువంటి సోషల్ లీడర్స్ అశోక్ భగత్ లా కొన్ని వందల గ్రామాలు మారిపోయిన ఆయన ఆదర్శంగా తీసుకొని కొన్ని వేలాది గ్రామాలలో ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడింది. అశోక్ భగత్ ట్రైబల్ గ్రామాలలో అశోక్ భగత్ అనేది ఆదర్శం నాకు. అదేవిధంగా మనందరికీ తెలుసు, నానాజీ దేశ్ముఖ్ చిత్రకూటకు వెళ్తే, నానాజీ దేశ్ముఖ్ చిత్రకూట్ అనే మధ్యప్రదేశ్ లో ఉంది. నానాజీ దేశ్ముఖ్ ఎమర్జెన్సీలో జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో ఇందిరాగాంధీ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమర్జెన్సీ పెట్టిన వ్యతిరేకంగా ఉద్యమం చేసి ఎమర్జెన్సీ తర్వాత ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయిన తర్వాత క్యాబినెట్ లో మినిస్టర్ పదవి ఖచ్చితంగా ఉంటుంది. ఆయనకు రమ్మని పిలిచారు, ఇన్వైట్ చేశారు, రిక్వెస్ట్ చేశారు. కానీ ఆయన మినిస్టర్ పదవి వద్దనుకొని నా లక్ష్యం అది కాదు, ఈ దేశానికి సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి చిత్రకూట అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి కొన్ని వందల గ్రామాల ప్రజలను మార్చాడు. చిత్రకూట అనే ప్రాజెక్టు గురించి మీకు మధ్యప్రదేశ్ పోతే అర్థమవుతుంది. కొన్ని వందల గ్రామాలు ఆ విధంగా క్యాబినెట్ మినిస్టర్ పదవిని వదులుకొని సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్, మనందరికి తెలుసు క్యాబినెట్ మినిస్టర్ పదవి ఇస్తానంటేనే తను స్టార్ట్ చేసినటువంటి పార్టీని కలుపుకున్నటువంటి కొద్దిమంది వ్యక్తులు ఉన్నటువంటి ఈ దేశంలో ఆ విధంగా క్యాబినెట్ మినిస్టర్ ను వదిలేసి
పదవిని వదిలేసి ప్రజల కోసం సేవ చేయడానికి అట్టడుగున్నటువంటి గ్రామానికి వెళ్ళి అంత్యోదయ అంటే అట్టడుగున్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయాలి అని చెప్పేసి ఆ విధమైనటువంటి సేవ చేసినటువంటి ఘనత ఈనాడు నానాజీ దేశ్ముఖ్. నాకు ఆదర్శం నానాజీ దేశ్ముఖ్. ఇంతకు ముందు కూడా మీరు ప్రశ్న వేస్తూ లాస్ట్లో ఒక ప్రశ్న వేశారు. మిమ్మల్ని బాగా రాజకీయ రంగంలో కావచ్చు, ఏ రంగంలోనే కావచ్చు, బాగా ఇన్స్పైర్ చేసినటువంటి లీడర్ ఎవరు అని. నాకు బాగా ఇన్స్పైర్ చేసినటువంటి లీడర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీ అందరికీ ఆశ్చర్యం అనిపించచ్చు. లీడర్ అంటే ఏంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వ నాయకుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ విధంగా ప్రపంచానికి మార్టిన్ లూథర్ కింగ్ పేరు వినపడుతుందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు కూడా అలాగే వినపడాలి. ఎందుకంటే ప్రపంచంలో ఫ్రెంచ్ విప్లవం కావచ్చు, రష్యాలో కమ్యూనిస్ట్ విప్లవం కావచ్చు, అమెరికాలో తెల్లజాతుల మధ్య ఉద్యమంలో ఏదైతే జరిగిందో రక్తపాతము, కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ దేశంలో తన సమాజానికి నాయకత్వం వహిస్తూ ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ రక్తపాతము అనే దిశకు వెళ్ళకోకుండా నాయకత్వం వహించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈనాడు దేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వీఆర్ ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ ఇండియన్స్ అని చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇన్ని ప్రశ్నలు వచ్చినప్పటికీ, ఇన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ నేను మీ ముందర ఒక ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. మనందరికీ తెలుసు స్వామి వివేకానంద భారతదేశం మొత్తం పర్యటన చేశాడని. భారతదేశంలో ఆయన పోతూ ఒక కేరళ మీదుగా పోతూ ఉంటగా ఒక వ్యక్తి గట్టిగా అరుచుకుంటూ వస్తున్నాడంట. ఏమని అరుచుకుంటూ వస్తున్నాడంటే, నేను అంటరాని వస్తున్నాను, పక్కన జరగండి అని చెప్పి. ఆ వ్యక్తి గట్టిగా అరుచుకుంటూ వస్తుంటే ఆ వ్యక్తి యొక్క మూతికి ముంత కట్టబడి ఉంది, ఆ వ్యక్తి యొక్క నడుముకు చీపురు కట్టబడి ఉంది. వివేకానందకు అక్షరం వేసింది. పక్కన ఉండే వ్యక్తిని అడిగాడు, ఏమయ్యా ఆయన ఏమరుస్తున్నాడు? ఆయన అండి అంటరాని వాడు తగలకూడదు అండి, అందుకే నేను అంటరాని వాడిని వస్తున్నాను అని చెప్పేసి అరుచుకుంటూ వస్తున్నాడు అని. మూతికి ముంత కట్టడం దేనికండి? ఆయన అరుస్తున్నప్పుడు ఆయన లాలాల జలము భూమి మీద పడితే ఆ భూమి కూడా మలినమవుతుంది అని చెప్పి. అదేవిధంగా చీపురు కట్టరు కదండి నడుముకి. ఎందుకంటే నడుస్తున్నప్పుడు ఆ భూమి మలినం అవుతుంది కాబట్టి నడుస్తున్న భూమిని ఆ విధంగా ఊడ్చుకుంటూ రావాలి. ఆ విధంగా విషయాన్ని చూసి స్వామి వివేకానంద ఆత్మభూత్ సర్వభూతేషు అని చెప్పినటువంటి సంస్కృతి, హిందూ సంస్కృతి ఈ విధంగా ఉందేంటి అని చెప్పేసి, ఇది ఒక పిచ్చి సమాజం అని చెప్పేసి స్వామి వివేకానంద ఫీల్ అయ్యాడు. స్వామి వివేకానంద చూశాడు, కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుభవించాడు. అనుభవించినప్పటికీ కూడా భారతదేశము, భారతీయ ప్రజలందరూ ఒకటిగా ఉండాలి, ఒక కుల పునాదుల మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేము అని చెప్పినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాకు ఆదర్శము. అతడు విశ్వ నాయకుడు డాక్టర్ బిఆర్ శివ. అన్న చాలా బాగా మీ స్పీచ్ను కొనసాగించారు. అలాగే ఇప్పుడు వ్యూవర్స్ నుంచి ఐ థింక్ ఎటువంటి క్వశ్చన్స్ లేవు. ఇంతటితో మా ఫ్రెండ్ని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండిగా నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ఆదిశేష అన్న గారు చెప్పిన విషయాలు అందరికీ చాలా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాము. ఆయనకున్న విషయ పరిజ్ఞానం కావచ్చు, ఆయన చెప్పిన విధానం కావచ్చు, ఆయన కొంతమందిని ఇన్స్పైరింగ్గా తీసుకున్న లీడర్స్ కావచ్చు, ఇంకా ఆయన మనకు చెప్పిన విషయాలు, లీడర్షిప్ చెప్పిన విషయాలు చాలా చాలా అందరిని ఇన్స్పైర్ చేసేలా ఉన్నాయి. అలాగే ఈ స్పీచ్ విన్న ప్రతి ఒక్కరూ మన ఆదిశేషాన్ని కూడా మనం ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్పిన విధానంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, మనం ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, ఒక నాయకుడిగా ప్రతి ఒక్కరూ ఎలా ఆలోచించాలి అనేది నిజంగా చాలా బాగా చెప్పారు ఆయన. కాబట్టి మనం ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే చాలా విషయాలను మనకు తెలియని విషయాలు కావచ్చు, తెలిసిన విషయాలు కావచ్చు, తెలియని విషయాలు చాలా చెప్పారు, తెలిసిన విషయాలు ఇంకా మనకు బాగా అర్థమయ్యేలా చెప్పారు. ఆయన నిజంగా ఆయనకు మనం ధన్యవాదాలు చెప్పాలి. దాంతోపాటు అన్న ఆశేష్ అన్న, నిజంగా మీరు మళ్ళీ మా ముందుకు వచ్చి ఇంకా చాలా విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ లైవ్లో షేర్ చేసుకున్న చూసిన వ్యూవర్స్ కావచ్చు, మన పాల్పంచుకున్న మన శివ కావచ్చు, రాయుడు కావచ్చు, పవన్ కావచ్చు, ఇంకా చాలా మందికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. అన్న మర్చిపోకుండా మీరు మళ్ళీ మేము ఒకసారి మీతో మీట్ అయ్యి మరి ఇంకొన్ని విషయాలు, ఇంకా ఇలాంటి విషయాలు చాలా చాలా మాకు పంచుకోవాలని ఆశిస్తున్నాము.
అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ఆదిశేష్ అన్న. మళ్ళీ మీతో కలిసి మళ్ళీ మాట్లాడతాము. మళ్ళీ మాకు ఇలాంటి విషయాలు చాలా చెప్పాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ. నమస్తే ధన్యవాదాలు అన్న. అందరికీ. ధన్యవాదాలండి. నమస్తే. నమస్తే.